సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అత్యున్నతమైనటువంటి పదవికి పోటీ పడుతున్న జేడి వాన్స్ ఆ వ్యక్తి గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి అంత క్రేజ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? అమెరికాలో పోటీ పడుతున్న ఆంధ్ర అల్లుడు గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఆ మూలాలు వెతికితే ఇదిగో మన ముందున్నటువంటి ప్రొఫెసర్ శాంతమ్మ గారు. ఆమెతో మాట్లాడితే మనకి చాలా విషయాలు ఆ కుటుంబం గురించి తెలుస్తాయి. ఇక్కడ జేడి వాన్స్ గారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఆయన సతీమణి ఉషా చిలుకూరి గురించి కూడా, ఎందుకంటే ఆమె మన తెలుగు ఆమె గురించి మరిన్ని విశేషాలు చెప్పడానికి మనతో పాటు మేడం గారు ఉన్నారు. రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ శాంతమ్మ గారు. 96 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆమె టీచింగ్ చేస్తున్నారంటే నిజంగా ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి చాలా అవసరం. మేడం నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? సెంచూరియన్ యూనివర్సిటీకి నేను వచ్చి మీరు పాఠాలు బోర్డు మీద చెప్తుంటే చూసి అమ్మో ఎంత అద్భుతం అనిపించింది. అరుదైన అవకాశం. సో ఉషా చిలుకూరి గారు మీకు మనవరాలు అవుతారంట కదా, ఏంటి జేడి వాన్స్ గారి గురించి ఏం చెప్తారు? వారిని ఎప్పుడు చూడలేదండి. వారు మనవరాలని మీ అందరి ద్వారా తెలిసింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా తృప్తిగాను గర్వంగాను ఉంది. మా కుటుంబాల్లోంచి వచ్చింది అంటే చాలా పెద్ద స్కాలర్లీ కుటుంబం పడ్డది. మంచి సాంస్క్రిట్ కుటుంబం. చిలుకూరి చతుష్టయం అని నలుగురు తాతల మధ్యలోంచి వచ్చిన ఆవిడ అన్నమాట. చాలా పెద్ద కుటుంబం, మంచి విద్య ఉన్న కుటుంబం, ఆర్ష సాంప్రదాయం ఉన్న కుటుంబం. అందుకని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక సెనేట్ లో ఉషా చిలుకూరి గారు మాట్లాడుతూ తన భర్త జేడి వాన్స్ గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే అతను చాలా మంచి తెలివైన వ్యక్తి, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తి, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదిగి ఈరోజు అంతే అత్యున్నతమైన పదవికి పోటీ పడుతూ ఉండటం ఇది నా కుటుంబ అదృష్టం. తెలుగు వారిగా కూడా మేము చాలా గర్వపడుతున్నామని. శాంతమ్మ గారు, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? నేను తప్పకుండా అలాంటి వారు తప్పకుండా ఇంకా ఇంకా ఆ పదవుల్లో పైకి వచ్చి హిందూ సామ్రాజ్యాన్ని, హిందువులు కాబట్టి ఆవిడ అతనికి బాగా సపోర్ట్ చేస్తూ హిందువుల్లో మంచి పైకి తీసుకొచ్చే భావాలు ఉన్నాయి. అసలు వాటన్నిటిని పైకి తీసుకొచ్చి వాటిని సమంగా ఈ డ్రైనింగ్ ఆఫ్ ఇండియన్స్ ఇంటూ అమెరికా అనేది చాలా తగ్గించాలని కోరుకుంటున్నాను. వారు ఇచ్చే సంప్రదాయం అంతా కూడా ఇండియాకి ఇచ్చి పోషించమన్నాను. ఇండియాలోంచి మనుష్యుడిని లాక్కెళ్ళిపోతే చాలా కష్టంగా ఉంటుంది మాకు. మా ఇంటెలిజెన్స్ అంతా అక్కడికి వెళ్ళిపోతే మరి మేము బుద్ధిగా బీదవాడం అయిపోతాం. కాబట్టి మీరు మీ శక్తి సామర్థ్యాలతో ఇటువంటి కీలకమైన విషయాల్లో మీ లా పాయింట్స్ అన్నీ చూసి జాగ్రత్తగా మమ్మల్ని దానిలోంచి బయటికి కడతెరచండి అని మటుకు చెప్తారు. ఉషా చిలుకూరి గారు మాట్లాడుతూ కుటుంబ నేపథ్యం కోసం కూడా మాట్లాడారు. ఉషా చిలుకూరి గారు ఏంటి ఫ్యామిలీ, ఎలాంటి ఫ్యామిలీ, ఎలా విద్యావంతురాలుగా చెప్పాను కదా, చాలా మంచి విద్య ఉన్నవారు, మంచి కుటుంబంలోంచి వచ్చారు. కాబట్టి వారి ఆలోచనలు కానీ వారు చేసే పనులు కానీ చాలా చెప్పుకోదగ్గవగానే ఉంటాయి. ఎందుకంటే మా వారు ఆయన పెద్ద అన్నగారి నలుగురు పిల్లల్లో ఒక పిల్లవాడి కూతురు ఉషా గారు. వాళ్ళ నాన్న పేరు మేమంతా చాలా ముద్దుగా పిలుచుకునేవాళ్ళం. ఆ అబ్బాయి నాకు తెలుసు. 96 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంత చక్కగా వివరంగా మాట్లాడుతున్నారు. మీలాంటి ప్రొఫెసర్ని చూడటం మా అదృష్టం అమ్మా. భగవంతుడు ఇచ్చిన కానుక. ఇట్స్ గ్రేట్ గిఫ్ట్. అంతే. ఎందుకంటే మీతో పాఠాలు చెప్పించుకుని ఇప్పుడుకి స్టిల్ స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మా అదృష్టం అని ఫీల్ అవుతా ఉన్నారు. తప్పకుండా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇంత వయసులో కూడా నేను
నుంచొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చెప్పి సమంగా కూర్చోండి, సమంగా ఉండండి, సమంగా చదవండి అని ఆర్డర్ చేసేటటువంటి స్థితిలో ఉన్నాను అంటే అది దైవీ శక్తి అనుకోవాలి. అంతకన్నా ఇంకే 94 వయసులో ప్రొఫెసర్ గారు, 94 వయసులో ప్రొఫెసర్ శాంతమ్మ గారు అని 2 ఏళ్ల క్రితం మీ గురించి నేను చూపించా కదా, గుర్తుందా మీకు? అవును అప్పుడు ఒక టైమింగ్ బస్ లో వచ్చే వాళ్ళు, అక్కడ విజయనగరం అవును సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు మీరు. నా కారు ఉండేదండి, నా కారులో వెళ్ళేదాన్ని. Yes. ఇప్పుడు 96 ఏళ్ళు. 96 4 ఏళ్ళు దగ్గరగా ఉన్నాను సెంచూరియన్. గ్రేట్ గ్రేట్ మా, నిజంగా గాడ్ గిఫ్ట్ ఇది. ఆ, మన దేశ రాజకీయాల వరకు వస్తే వారసత్వ రాజకీయాలు కొత్తగా ఎవరిని చూపించరు, టాలెంట్ ఉన్నా రానివ్వరు. కానీ ఈరోజు అమెరికా లాంటి పెద్ద దేశంలో ఒక తెలుగు మూలాలు ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, తనేంటో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ పోటీలో, ఆ రేస్లో ఆ క్రేజ్ ఎలా చెప్పుకోవచ్చు? అది వాళ్ళు చేసుకున్న, మనం నమ్మిన పూర్వజన్మ సుకృతం, 100%. అంతకన్నా ఇంకేమీ లేదు. అయితే వారు కూడా ఆవిడికి సహాయంగా, ఆవిడ వారికి సహాయంగా, మన దృష్టిలో మన హిందుత్వంలో, హిందూది వే ఆఫ్ లైఫ్, ఇదేమి జాతి అది కాదు, వే ఆఫ్ లైఫ్ వాళ్ళది. వీరి తాతగారులు 4 కాశీ పండితులు, చిరుకూరి చతుష్టయం అని పేరు పొందారు. వారు ప్లాట్ఫామ్ ఎక్కితే ఇంకా ఏ పండితుడు అక్కడ ఉండేవాడు కాదు, అంత పెద్ద పండితులు వాళ్ళు. నేను అనేదాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్గా చేశారు. ఎందుకండి, చేస్తే చేసుకోండి, సేవ చేసుకోండి, కానీ మీ తాతలైన చిలుకూరి చతుష్టయం ఉన్నారే, వారి విద్య విషయంలో వారిని ఇంకా పైకి ప్రొజెక్ట్ చేయగలిగి ఉండండి అని చెప్పేదాన్ని. అది ఆయన ఎక్కువ పట్టించుకోలేదు, ఈ సంఘం సేవలోనే ఉన్నారు. అయితే చివరికి మేము కట్టిన ఇల్లుని మటుకు వివేకానంద మెడికల్ ట్రస్ట్కు దానం చేశారు. అది చేశారు, ఆ సేవ చేశారు. ఉషా గారు వాళ్ళ భర్త జేడి వ్యాన్స్ గారు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గెలిస్తే ఏం చేయాలి అని మీ ఒక ప్రొఫెసర్ గా మీ సీనియారిటీతో ఏం చెప్తారు మా? నేనేమనుకుంటున్నానంటే, నాకు వాళ్లకు ఉన్న సంబంధంలో ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే గనక ఇండియా నుంచి విపరీతంగా వలసపోతున్నారు అమెరికాకి. ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. మా మనవరాలు, ముని మనవరాలకి అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇచ్చేస్తున్నాం ఇప్పటికీ. అలాంటిది ఇంకా జరగకుండా మీరిద్దరూ పెద్ద లాయర్స్, లీగల్గా ఏ విధంగా అయినా మీరు దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ లెట్ దెమ్ గో, లెట్ దెమ్ స్టే, లెట్ దెమ్ ఎంజాయ్, బట్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్. లెట్ దెమ్ కమ్ బ్యాక్, యూ డోంట్ అలౌ దెమ్ టు స్టే ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ ఉండేది ఎవరంటే, మీరు ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళని కోరుకొని, వీళ్ళు మనతో ఉండి మనకు సాయం చేయాలి అని కోరుకున్న వాళ్ళని మటుకు ఉంచండి. నాట్ ఆల్ పీపుల్. డ్రైన్ అయిపోతున్నాం. ఇండియా పూరెస్ట్, ఇంకా పూరెస్ట్ అవుతుంది. ఇంటెలిజెన్స్ అంతా పోతుంది, బ్రాహ్మణ సమాజం అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏ విధమైన ఇది లేకుండా ఉన్న ఇంటెలిజెన్స్ పోయి, ఉన్న బీదతనం అంతా కూడా గొప్పతనం చేసుకుందామని వెళితే ఏమిటవుతుందండి? భ్రష్టు పట్టిపోతుంది దేశం. దేశము గొప్పతనం ఇంకేమీ ఉండదు. అందరూ విపరీతమైన ఒట్టి ఎందుకు కొరగాని భ్రష్టులుగా తయారవుతారు. కాబట్టి మీరు ఫస్ట్ చూడవలసింది మన దేశానికే ప్రమాదకరం. తర్వాత డ్రైనింగ్ లైక్ దిస్ ఫస్ట్ స్టాప్ చేయండి. మీరు ఇద్దరు లాయర్స్, మీరు తలుచుకుంటే లా పాయింట్స్ పెట్టగలరు. పెట్టి వెళ్ళండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు సమంగా ఏదో లిమిట్ పెట్టండి. లెట్ దెమ్ స్టడీ, లెట్ దెమ్ గెట్ ఎడ్యుకేటెడ్, లెట్ దెమ్ గెట్ ట్రైన్డ్.
let them flow, but still you should bring them back. You can't stay for more than this time. Even in the beginning itself, you should put a stop to them. ఫైనల్లీ మీ మనవరాలు ఉషా చిలుకూరి గారికి మనవడు జేడి గారికి ఎట్లాంటి బ్లెస్సింగ్స్ ఇస్తారు? తప్పకుండా ఆవిడ గెలవాలి. ఆవిడ ఆయనకి చాలా హైగా సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ అంతా కూడా ఇతర దేశాలకు ఇచ్చినట్టుగానే మనకు ప్రత్యేకంగా డ్రైవింగ్ ఇలాగ వెళ్ళిపోయే స్థితిని తగ్గించడానికి ఉపయోగించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.